తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు నిర్మించిన ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే మరికొన్ని రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కొన్ని నిర్మాణ పనులు అయితే జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఇంకా ప్రారంభ దశకు నోచుకోలేదు. అయినప్పటికీ కూడా కొద్దిపాటి దూరంలో అయితే కొంతమంది వాహనదారులు అయితే దీనిపై ప్రయాణిస్తున్నప్పటికీ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో అయితే ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే ప్రస్తుతం అయితే అందుబాటులోకి రాలేదని చెప్పాలి. మరికొన్ని రోజులు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. సాధారణంగా ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే ఇప్పటికే ఇది అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాలతో పాటు కొన్ని ఈ భూసేకరణలకు సంబంధించి కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల దీనికి సంబంధించి హైవే నిర్మాణ పనుల్లో కాస్త జాప్యం జరుగుతుంది. అది కూడా కొన్ని రోజుల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. దాదాపు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే విజయవాడ మీదుగా వెళ్తూ ఉండాలి. దాదాపుగా విజయవాడ నుంచి వెళ్ళాలంటే ట్రాఫిక్తో పాటు ఇతర ఇబ్బందులు కూడా గురికావాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇది కనుక రహదారి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దాదాపు విజయవాడ వెళ్ళనక్కర లేకుండానే ఇటు ఖమ్మం నుంచి దేవరపల్లి మీదుగా కూడా ప్రయాణించవచ్చు. అంతేకాకుండా దాదాపు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేందుకు దాదాపు గంటన్నర సమయం కూడా కలిసి వస్తుంది. అంతేకాకుండా మొత్తం ఇది తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు కూడా 162 కిలోమీటర్ల మేర ప్రస్తుతం అయితే ఇది నిర్మాణం పూర్తి దశకు దాదాపు 90% పనులు అనేవి పూర్తయిపోయి దాదాపు ఇంకొక 10% పనులు కూడా పూర్తయిపోతాయి. పూర్తి స్థాయిలో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పెద్ద స్థాయిలో అందుబాటులోకి రానుంది. మొత్తం కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి ఇటు తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి నుంచి ఖమ్మం వరకు కూడా పొలాల మధ్యలోనే ఉంటుంది కాబట్టి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రయాణాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే త్వరగా అందుబాటులోకి రావాలని అయితే ప్రయాణికులు అయితే కోరుతున్న పరిస్థితి. దాదాపు 162 కిలోమీటర్లు 4 లైన్స్తో ఇది దాదాపు ఈ ఏడాది జనవరిలోనే అందుబాటులోకి రావాల్సి ఉండగా మిగిలిన పనులన్నీ కూడా పూర్తయితే ఇదంతా కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ నుండి రాజమండ్రి వైజాగ్ ప్రయాణ సమయం దాదాపు దూరం గణనీయంగా తగ్గడంతో పాటు ఇటు ట్రాఫిక్ అంతరాయం కూడా కాస్త తక్కువగానే ఉంటుంది. అంతేకాకుండా గత కొన్ని రోజుల క్రితం ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే కొంచెం ద్విచక్ర వాహనదారులు కూడా కాస్త ఇబ్బందులకు గురి కావడంతో పాటు పలుమార్లు యాక్సిడెంట్లు సైతం జరగడంతో ప్రస్తుతం అయితే కొద్ది దూరం మేర ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను అయితే క్లోజ్ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే తొందరగా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని అయితే వాహనదారులు ఇప్పటికే కోరుతున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించి మొత్తం ఈ నిర్మాణ దశ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇటు వాహనదారులు ఇటు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేందుకు దాదాపుగా ప్రయాణ దూరం తగ్గడంతో పాటుగా ట్రాఫిక్ కూడా తక్కువగా ఉంటుందని కూడా వాహనదారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే తొందరలోనే అందుబాటులోకి తీసుకురావాలని అయితే వాహనదారులు కోరుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ వీడియో శేఖర్ మున్నదాటివి ఏలూరు జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.